హలో అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఏంటి సంక్రాంతి అయిపోయి వారం అవుతున్నా ఇప్పుడు చెప్తుందనుకుంటున్నారా? నాకు ఫుల్ ఫ్లూ ఉన్నింది. ఫ్లూ సీజన్ అయితే నడుస్తుంది గదా! కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే ఇంకా బెడ్ అయిన అని చెప్పను గానీ, ఆల్మోస్ట్ ఇంకా ఈ వీడియోస్ తీయడము, ఎడిటింగ్ జేయడము, వాయిస్ ఇవ్వడము, ఈ పొజిషన్‌లో అయితే లేను. కాబట్టి ఇంకా హెల్త్ కంటే ఏది ముఖ్యం కాదు గదా! అన్నీ పక్కన పెట్టేసి ఫుల్ రెస్ట్ మోడ్‌లో అయితే ఉన్నాను. ఇంక ఇది కూడా ట్రయల్ వీడియోలాగా ఇవాళే చూద్దాము ఎంత మాత్రం చేస్తామో అన్నట్టు స్టార్ట్ చేశాను. ఇంకా మార్నింగే ఇంక వెకేషన్ తర్వాత ఇంటికైతే వచ్చేసాము. ఆహ్, ఇంకా ఫుల్లుగా అన్‌ప్యాకింగ్ గూడా అయితే అవ్వలేదు. కానీ ఇంక పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోయింది గదా! ఓకే. మార్నింగ్ రొటీన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇడ్లీ చేసేసాను. వంకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అంటే గుత్తి వంకాయ, నార్మల్ వంకాయ, ఇంకా డైలమాలో అయితే ఉన్నాను. కానీ కూరగాయలైతే తీసేసి వాష్ చేసి పెట్టేసుకుందాం అన్నట్టు తీసైతే స్టార్ట్ చేసేసాను. ఇంకైతే ఇప్పటికైతే పీనట్ చట్నీ ఇంకా వేరే ఏం చట్నీ లేదు కాబట్టి మంచిగా పీనట్ చట్నీ అయితే చేసేస్తున్నాను. ఆ పీనట్స్‌లోనే కొంచెం ధనియాలు గూడా వేశాను. సో దట్ వంకాయ కర్రీకి మసాలా గూడా చేసుకోవచ్చు కదా అన్నట్టు. ఇంక ఇదైతే పిల్లలకి స్నాక్స్ బాక్స్. క్యారెట్ అయితే డిఫాల్ట్‌గా ఎవ్రీడే ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు పిల్లలకి ప్రతి ఒక్కరికి చిన్న ఏజ్ నుంచే అద్దాలైతే వచ్చేస్తున్నాయి. మీరు కూడా గమనిస్తుంటే. అందుకని మ్యాక్సిమం క్యారెట్ తింటే కళ్ళకి మంచిది అంటూ ఉంటారు కదా! నేను కూడా చిన్నప్పుడు బాగానే తిన్నాను క్యారెట్. అందుకని ఇంకా పిల్లలకైతే క్యారెట్ డిఫాల్ట్‌గా పెడతాను. ఇంకొక ఫ్రూట్ అయితే యాపిల్ లేతే జామకాయ, డేట్స్ ఇలా ఏదో ఒకటైతే పెడుతూ ఉంటానన్నమాట. ఇవాల్టికైతే ఇంకా యాపిల్ అండ్ క్యారెట్ అయితే పెట్టేస్తున్నా. అసలైతే ఇంకా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పిల్లల కాడ నుంచి పెద్దల వరకు అందరికీ చాలా మంచిది. అయినా కూడా ఎందుకో భలే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం ఒక ఏజ్ వచ్చాక కదా. హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, స్కిన్ మంచిగా ఉంటుంది, స్కిన్ టోన్ బాగుంటుంది, చాలా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇన్ని తెలిసినా కూడా ఎందుకో భలే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఏంటో మరి. నేను యాపిల్స్ అయితే పెద్దగా తినను కానీ అరటిపండ్లు అయితే బాగా తింటూ ఉంటాను. ఇక ఇడ్లీ అయితే అయిపోయింది. అయితే ఇది రవ్వ ఇడ్లీ కాదు, పిండి ఇడ్లీ. సో కాసేపు అలా ఉంచాలన్నమాట. ఆరితే నీట్గా వస్తుంది. వేడి మీద తీసామంటే ముద్ద ముద్దగా వస్తుంది. ఇంకా పీనట్ చట్నీలో కాస్త చింతపండు, అల్లం అయితే కొంచెం అల్లం కూడా వేసాను. సో దట్ టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ ఇప్పుడున్న పరిస్థితిలో కొంచెం ఇమ్యూనిటీ బూస్టర్ అన్నట్టు. పిల్లలైతే తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేను మా వారు తినాలి. అయితే ఈ ఇయర్ మీ రెజల్యూషన్స్ ఏమేమి తీసుకున్నారు, ఎవరెవరు స్టార్ట్ చేశారు, నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. నా రెజల్యూషన్స్ అయితే నేను పర్టికులర్గా న్యూ ఇయర్ అప్పుడే అన్నట్టు స్పెషల్ అకేషన్స్ అన్నప్పుడే ఏం తీసుకోను. ఎప్పుడు అనుకుంటే అప్పుడే స్టార్ట్ చేసేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు ఈ ఇయర్ ఏంటి అన్నట్టు ఆలోచిస్తే కొన్ని అయితే చిన్న చిన్న చేంజెస్ అయితే చేద్దాం అనుకుంటున్నా, లైఫ్ స్టైల్ చేంజెస్. అందులో ఒకటి ఏంటంటే డైట్ అయితే మారుద్దాం అనుకుంటున్నా. డైట్ అంటే ఏదో కొత్త డైటింగ్ చేస్తాననో లేకపోతే వేరే ఏదో కాదు. ఏంటంటే ఇప్పుడు వరకు ఏవేవేవో డైట్స్ ట్రై చేసి ఉంటాను. ఇప్పుడు అలా కాకుండా మనం చిన్నప్పుడు ఎలా అంటే ఫ్లోలో అందరికీ ఏది వండితే అది తిన్నామో అలా తినడము, స్వీట్స్ కొనుక్కొని తినడము, ఇలాంటివి మానేయడం. తర్వాత ఈ స్ట్రీట్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, వీకెండ్స్ అని, మంత్ ఎండ్ అని రెస్టారెంట్స్కి వెళ్ళడము, ఇవైతే మానేద్దాము. తర్వాత ఈ పిల్లలకైనా పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇట్లాంటివి ఇంటికి ఆర్డర్ పెట్టడము, ఇలాంటివన్నీ అయితే స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నా. ఇంకా రెగ్యులర్ ఫుడ్ ఏంటంటే మన కోసం ఇంకా స్పెషల్గా చేసుకోవాలి అన్నట్టు కాకుండా ఇంట్లో అందరికీ వండిండేదే తింటూ ఎలా వెయిట్ మేనేజ్ అవుతుందో ట్రై చేద్దామని అయితే నేను అనుకుంటున్నా. 3 months ట్రై చేస్తాను. రిజల్ట్ అయితే మీకు తప్పకుండా షేర్ చేస్తాను. అయితే వంకాయలు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయని గుత్తి వంకాయ ఏమో చేయబుద్ధి కాలేదు ఇంకా. నాకు కూడా మరీ ఓపిక లేదు మసాలా చేయడము ఇవంతా. అందుకని ఇంకా ఒప్పుల కూర చేద్దాము, టమోటా వంకాయ కర్రీ చేసేద్దాం సింపుల్గా. టమోటా చారు అయితే నైటే పెట్టాను.
సో అది ఉంది కాబట్టి ఇంకా ఆ 2 అయితే సర్దేయొచ్చు. అది కూడా ఒక పూటకే కదా! ఇంకా నైట్ ఎలాగో చపాతీ ఏదైనా చేసుకుంటాము. కొంచెం లెఫ్ట్ ఓవర్ రైస్. సో అది సరిపోతదని అనుకుంటున్నా. ఇంకా ఇందాక పీనట్స్ వేపాను కదా! అందులోనే కొంచెం ధనియాలు కూడా వేశాను. సో ఆ పీనట్స్, ధనియాలు కొంచెం సాల్ట్ వేసి కాస్త మిక్సీ పట్టేసి కొంచెం చిల్లీ పౌడరు, ఈ పీనట్ పౌడర్ వేసి కలిపేసామంటే మంచిగా అంటే మరి ఇంకా ఆయిల్లోనే అనమాట ఇంకా ఆల్మోస్ట్. అలా అని ఆయిల్ ఏమి ఎక్కువ వేయలేదు. మీకే తెలుస్తోంది కదా! ఏంటంటే ఆ టమోటాలో ఉన్న జ్యూసెసే సరిపోతదనమాట. ఇంక వంకాయ పెద్దగా ఉడికేదానికి ఏమి ఉండదు కదా! అందుకని. వాటరు ఏం లేదు ఇంకా. అలానే మగ్గిపోతదనమాట. అది టేస్ట్ కూడా బావుంటది. అండ్ ఇది రైస్‌లోకి, చపాతీలోకి, ఈవెన్ దోసలోకి కూడా బావుంటది. అందుకే ఇంకా ఇవాళైతే ఈ ఓపిక లేనితనానికి కొంచెం సింపుల్‌గా ఇదైతే చేసి పెట్టేస్తున్నా. లాస్ట్‌లో కాస్త నిమ్మపండు పిండుకొని డిష్ అవుట్ చేసేసి సర్వ్ అయితే చేసేసుకుంటే సూపర్‌గా ఉంటది ఇంకా. ఇక డైటింగ్ విషయానికొస్తే ఏం డైట్ చేస్తానో అనుకుంటున్నారేమో. ఏ డైటు చేయను. ఎందుకంటారా? చిరాకొచ్చేసిందండి. అంటే అలా అని ఏదంటే అది తినేస్తాను, డైట్‌లు వేస్టు ఇలాంటిదైతే నేను చెప్పను గానీ, చాలా వరకు అన్నీ ట్రై చేశాను. ఒక్కొక్క టైంలో తగ్గాను గూడా. కాకపోతే ఏంటంటే ఆహ్, డేస్ పెరిగే కొద్దీ, ఏజ్ పెరిగే కొద్దీ ఎందుకో కొంచెము కాంప్లికేషన్స్ పెరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు. మెయిన్ థింగ్ ఏంటంటే ముఖ్యంగా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌లో ఆడవాళ్ళు మనం ఎలా అయినా కొంచెం హెల్త్ విషయంలో కొంచెము అంత కేర్‌ఫుల్‌గా అయితే ఉండము. ఒక్కొక్కసారి ఏంటంటే అందరికీ వండేసి మళ్ళీ మన కోసం ఏం వండుకుంటాంలే, ఒక పూటకి తిండి మానేస్తాంలే అన్నట్టు. అంటే ఎందుకంటే మనమేదో రెగ్యులర్‌గా ఉండేది తింటే లావయిపోతామనో, వెయిట్ పెరిగిపోతామనే ఒక పర్సెప్షన్‌లో ఉంటాం గదా! ఆ ఇదిలో ఏంటంటే ఫుడ్ మానేస్తాం. ఆ ఫుడ్ మానేస్తే కాసేపటికంతా ఏంటంటే ఈ హెడ్‌ఏక్ రావడము ఇలాంటిది. అదైతే ఇన్‌స్టంట్‌గా అంటే వెంటనే చూపిస్తది రిజల్ట్. కానీ ఈ కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీ ఇలాంటివైతే ఏంటంటే మనకు నిదానంగా బయటపడుతూ ఉంటాయన్నమాట. ఇవైతే చాలా హెల్త్ కాంప్లికేషన్స్. వీటి వల్ల ఏంటంటే ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చిందనుకోండి, అస్సలు తట్టుకోలేని పరిస్థితి అయిపోతుందసలు. ఇందుకని నేనైతే ఇంకా వద్దు ఇలాంటివన్నీ అని స్టాప్ చేశాను. అలా అని డైట్ చేసేవాళ్ళు, వాళ్ళు అంటే వాళ్ళకి కుదిరింది అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి సెట్ అయింది. నాకైతే సెట్ అవ్వలేదని నేను అనుకుంటున్నా. ముఖ్యంగా మ్యారేజ్ అయ్యి ఇద్దరు పిల్లలతో చేసుకోవడం వల్లనో ఏమో నాకైతే అవ్వలేదు. ఒకప్పుడు అయ్యింది నాకు కూడా. కానీ ఇప్పుడైతే నాకసలు సెట్ అవ్వట్లేదు. అందుకని ఇంకా ఈ ఫుడ్ విషయంలో గూడా ఈ స్ట్రెస్ ఎందుకు? ఇంక ఏది చేసినా మనమేదో సుఖంగా ఉండడానికే గదా! ఆ సుఖం లేనప్పుడు ఇంకెందుకు చేయడం? ఏది చేసినా కంఫర్టబుల్‌గా ఉండాలి గదా! అది. అందుకని. ఇంక నా కోసం నేను వండుకోవాలి అనే ఆ 2 అవర్స్ తగ్గిందనుకోండి, దాన్ని నేను వేరే విధంగా యుటిలైజ్ చేయొచ్చు. మామూలుగా నేను అంతకుముందు ఎళ్ళేదాన్ని వర్కౌట్స్‌కి, జిమ్‌కి అలా. బాబు పుట్టాక కుదరలేదు. ఇంక వాడు ఈ ఇయర్ ఐ మీన్ 24లో స్కూల్ స్టార్ట్ చేశాడు. నేను గూడా మా కమ్యూనిటీలో 10:30-12కి జిమ్‌కెళ్ళడం అయితే స్టార్ట్ చేశాను. సో, ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ వాక్‌కెళ్ళడము అండ్ పిల్లలకి ఇంకొంచెం ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడము ఇలాంటివి చేయొచ్చు గదా! అని అయితే ఆలోచనలో ఉన్నాననమాట. అది. అంతేగాని ఇంకేం లేదు. నేను ఏ డైట్‌కి అగైనెస్ట్ అయితే గాదు షూర్‌గా. కాకపోతే ఏంటంటే నాకు కుదరలేదు. నాకు సెట్ అవ్వలేదనమాట. అది నా ప్రాబ్లమ్. ఏంటంటే వీక్ అయిపోతున్నా. అది హెల్త్ అండ్ వెల్ బీయింగ్ విషయంలో నేను చేసుకున్న చిన్నపాటి చేంజ్ అనమాట. మీరెవరన్నా ఏదన్నా డైటింగ్ స్టార్ట్ చేయాలంటే మాత్రం ఎక్స్‌పర్ట్ అడ్వైస్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఎలా అంటే అలా స్టార్ట్ చేస్తే లాంగ్ రన్‌లో మాత్రం చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే కొందరికి సెట్ అవ్వవు. కొన్ని ఫుడ్ కూడా అందరికీ పడదు. సో, ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా డెసిషన్ అయితే తీసుకోండి. ఇంకా కిచెన్ వర్క్ అయితే అయిపోయింది. సో, మా వాడు కూడా వచ్చేస్తాడు. ఇంక వాడికి హాఫ్ డేనే స్కూలు. కాబట్టి ఇంకా టకటకా డస్టింగ్ అయితే చేసేస్తున్నా. అసలేంటో ఇంక వెకేషన్ నుంచి వచ్చాక ఇంకా చెప్పాను కదా! అన్‌ప్యాకింగ్ కూడా అవ్వలేదని. ఏ కార్నర్‌కెళ్ళినా ఏదో ఒకటి తొంగి చూస్తూ ఉంటదనమాట. అసలు ఇంకా ఈ ఇక్కడ ఒక బ్యాగ్ ఉంది చూడండి. ఆ బ్యాగ్‌లో అయితే స్మార్ట్ బజార్ నుంచి సర్వింగ్ బౌల్స్ ఇట్లాంటివన్నీ తెచ్చాను గానీ ఇంకా ఓపెన్ చేయలే. ఓపెన్ చేయాలి, వాష్ చేయాలి.
ఆల్రెడీ కిచెన్లో ఉన్న థింగ్స్, అవసరం లేని థింగ్స్ కొన్ని పడేసి వాటి ప్లేస్లో వీటిని సర్దాలన్నమాట. సో నెక్స్ట్ అన్‌ప్యాక్ చేసినప్పుడైతే కంపల్సరీ మీకు కూడా చూపిస్తాను దీంట్లో ఏమేమి ఉన్నాయో. అండ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్‌లో చేంజెస్ చెప్పాను కదా! ఇప్పుడు చిన్న చేంజ్ ఫైనాన్షియల్ మ్యాటర్‌లో. ఏంటంటే ఇది గూడా చాలా సింపుల్ అండి. ఇది గూడా అంతే సేమ్ అతి, అతి ఉండొద్దు. అంటే అతిగా సేవింగ్స్ ఒద్దు, అతిగా ఖర్చు పెట్టొద్దు. ఏంటంటే కొంతమందుంటారు ఏంటంటే మనకెంత అవసరమైనా గూడా అది కొనమనమాట. ఏదో ఈ టైంలోనే కొనాలి అన్నట్టు ఫిక్స్ చేసుకుంటాం. అది వద్దు. తర్వాత అనవసరమైంది ఇంక కనపడిందంతా కొంటూనే ఉంటాం. అవసరం ఉన్నా లేకపోయినా పక్క వాళ్ళ దగ్గర ఉందనో, లేదంటే ఆఫర్‌లో ఉందనో, ఏదో విధంగా ఇంకా నచ్చిందనో, ఇంట్లో స్పేస్ ఉన్నా లేకపోయినా, అవసరం ఉన్నా లేకపోయినా కొని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటామనమాట. అదైతే వద్దు. అదైతే డిసైడ్ అయ్యాను నేను. అంటే ఇంతకుముందు గూడా నేనేమి అతిగా ఏం కొనలేదు గానీ, అయితే అతిగా సేవింగ్స్ కూడా చేయడం అంత మంచిది కాదని నేను అనుకుంటున్నా. సేవింగ్స్ ఇన్ ద సెన్స్ దాచుకోవడం మంచిది కాదని కాదు. ఇప్పుడు ప్రెజెంట్ అనుభవించలేనప్పుడు ఎప్పుడో ఫ్యూచర్‌లో ఏదో అనుభవించేస్తాము, ఏదో మిగిలిచ్చేస్తాము, లేదు పిల్లలకి ఎత్తిపెడతాము. ఇది మరీ కొంచెం మూర్ఖత్వం అనే అనిపిస్తది నాకు. ఏదైనా లిబరల్‌గా ఉండాలి. లిబరల్‌గా సేవ్ చేయాలి. లిబరల్‌గా ఖర్చు పెట్టాలి. అది. అందులో పార్ట్‌గా నేనైతే ప్రస్తుతానికి ఈ మింత్రాలు, తర్వాత ఫ్లిప్‌కార్ట్ ఇట్లా యాప్స్ అయితే డిలీట్ చేసేసాను. అమెజాన్ మాత్రం ఉంచుకున్నాను. ఇంకేంటంటే ప్రైమ్ మెంబర్‌షిప్ ఉంది మూవీస్ కోసము. అండ్ మోర్ ఓవర్ అంత అవసరమైనవైతే కొనాల్సొస్తది గదా! అందుకననమాట. అది. ముఖ్యంగా ఈ క్లాతింగ్ యాప్స్ అయితే మాత్రము డిలీట్ చేసేసాననమాట. ఏంటంటే అనవసరంగా ఎక్కువ కొనడము అవే కొంటాం గదా! అందుకు. అది. అది ఇంకా ఫైనాన్షియల్ ఇదిలో ఒక చిన్న చేంజ్ అనమాట. ఇంకా ఈవినింగ్‌కైతే చపాతీ అయితే చేసేస్తున్నా. ఈ చపాతీ గూడా ఏంటంటే హాఫ్ గోధుమ పిండి, హాఫ్ సజ్జపిండి మిక్స్ చేసి కొద్దిగా కొత్తిమీర, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం సాల్ట్ వేసి మామూలు చపాతీ పిండిలాగే తడిపేసి చేసేస్తున్నా. ఒక్కొక్కరికి ఒక చపాతీ. అండ్ మధ్యాహ్నం రైస్ కాస్త ఉంటుంది గదా! ఇంకిప్పుడేమో పిల్లలకి స్టడీ టైం. పాపేమో ట్యూషన్‌కెళ్ళింది ప్రస్తుతానికి. మా వాడికేమో హోంవర్క్ ఇంక చేపిచ్చాలి. అయితే అదేం వీడియో ఏం రికార్డ్ చేయట్లేదు. ఏంటంటే కెమెరా ఆన్‌లో ఉంటే పిల్లలు మాట వింటారా? అసలు వినరు గదా! సో ఇది కంప్లీట్‌లీ దర్శ టైం. దర్శ ఎవరనుకుంటున్నారా? మా వాడే. ఇకేమో చెప్పాను గదా! డిన్నర్ గూడా త్వరగా ఫినిష్ చేసేస్తానని. సో మోస్ట్‌లీ 7 లోపలే కంప్లీట్ చేసేలాగా ప్లాన్ చేసుకుంటున్నా. చపాతీ ఇంకా అంత అన్నము. అన్నం గూడా పెట్టేసుకున్నాను ఇది తిన్న తర్వాత. కాకపోతే రికార్డ్ చేయలేదు ఇంకా. ఇక టెర్రస్‌కెళ్ళి కాసేపయితే వాక్ చేసైతే వచ్చేసాను. ఇంకా రేపు మార్నింగ్ కోసం కొంచెం ఆల్మండ్స్ అయితే అంటే ఒక్కొక్కరికి 5, 6 అలా 4 మెంబర్స్ కదా మా నలుగురికి సోక్ చేసేసి ఇక ఇవాల్టికైతే వైండ్ అప్ ఇంకా. సరే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.